అందరికీ నమస్కారం అండి. నా పేరు డివి సుబ్బారావు, అడవిపాలెం గ్రామము, సంతమాలూరు మండలము, మార్టూరు డివిజను, బాపట్ల జిల్లా అండి. ఈ నాకున్న ఎకరన్నర పొలంలో పిఎండిఎస్ మొత్తం 30 రకాల విత్తనాలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఈ ఎకరన్నర పొలంలో చల్లటం జరిగిందండి. 90 రోజుల తర్వాత దుక్కిలో బాగా నీళ్లు పారించి కల్టివేషన్ చేయటం జరిగిందండి. ప్రధాన పంట దేశవాళీ నెల్లూరు మొలకలుకలు తూర్పుగోదావరి నుంచి 3 కేజీలు తీసుకొని వచ్చి దీన్ని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఈ నెల్లూరు మొలకలుకలు ఆ 3 కేజీలు ఒక 4.5 సెంట్లలో నాటడం జరిగింది. ఈ నాటే పద్ధతి ఏ విధంగా నాటినాం అంటే సాలుకు సాలుకి అడుగున్నర, మొక్కకు కూడా అడుగున్నర మాత్రమే డిస్టెన్స్ పెట్టి ఒక్కొక్క మొక్క మాత్రమే నాటడం జరిగిందండి. ఆ ఒక్క మొక్క నాటడం వల్ల ఆ ఎకరన్నరకు కూడా కేవలం ఆ 3 కేజీల విత్తనాలకు గాను కేజీన్నర మాత్రమే విత్తనాలు సరిపోయిందండి. వారం రోజుల తర్వాత ఈ ఎకరన్నరకు గాను ఒక 5 కేజీలు అజొల్లా చల్లటం జరిగిందండి. చల్లిన తర్వాత ఒక 15 రోజుల్లో మొత్తం భూమి మీద కప్పబడి ఉందండి. దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే అజొల్లా వలన గాలిలోని నత్రజనిని ప్రధాన పంట అయినటువంటి వరి తీసుకోవడం జరిగింది. వరిలో పిలకలు ఒక దాదాపుగా 50 రోజుల తర్వాత కనీసం ఒక్కొక్క దుబ్బుకొచ్చి 50 నుంచి 60 పిలకల దాకా వచ్చినాయండి. దుక్కిలో ఘనజీవామృతం జరిగింది. కేవలం ఒకసారి మాత్రమే ద్రవజీవామృతం ఎకరానికి 200 లీటర్ల చొప్పున 300 లీటర్లు పారించడం జరిగింది. తర్వాత పేడమూత్ర ఇంగో ద్రావణం మన అక్కడక్కడ కొంచెం పొడ తెగులు కనపడటం జరిగింది. దానికి పేడమూత్ర ఇంగో ద్రావణం తయారు చేసి కొట్టినండి. పైరు ఎక్సలెంట్గా ఉంది. ఈ రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండానే, కలుపు మందులు వాడకుండానే మన పిఎండిఎస్ వేసినందువల్ల పైరు అద్భుతంగా ఏమి తెగులు లేకుండా పొట్ట దశకి 5 నెలల తర్వాత వచ్చిందండి. 6 నెలలు 180 రోజుల తర్వాత సప్తధాన్యాంకుర కషాయం స్ప్రే చేయడం జరిగింది. స్ప్రే చేసిన తర్వాత పైరు బాగా అద్భుతంగా ఉందండి. మన దేశవాళీ వరి వేయటం వలన నాకు ఉపయోగం ఏంటంటే ఎటువంటి పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడకుండానే దాదాపుగా పైరు 6.5 అడుగులు ఎత్తు పెరిగింది. నలభై 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55. నాకు దిగుబడి వచ్చి నా అంచనా ఎకరన్నరకు మొత్తం మీద కూడా 35-40 బస్తాలు వస్తాయి అనుకున్నా.
రోటవేటర్ పెట్టి కొయ్యకుండా నేను మనుషుల చేత కూలీల చేత కోపించి తర్వాత 15 రోజులు ఎండనిచ్చి తర్వాత గూడు కుప్ప వేయటం జరిగిందండి. ఎందుకంటే గూడు వేసినందువల్ల మన పోషక విలువలు డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. అందుకోసమని గూడు వేసి బాగా స్టాక్ పెట్టానండి. ఇవి కనీసం ఇంకా 3 నెలలు మాగబెడితే బాగా వినియోగానికి అనుకూలంగా ఉంటుందండి. ఇది వచ్చి బస్తా 4,000 రూపాయల కాడికి అమ్ముతానండి. బస్తా 4,000 అంటే 30 బస్తాలండి. 30 × 4 1,20,000 వస్తాయండి. నాకు పెట్టుబడి వచ్చి కేవలం ఒక 25 నుంచి 27,000 దాకా అయిందండి. ఎందుకు అది కుప్ప వేయటాన మేత తీసుకొని వాళ్ళు కుప్ప నూర్చడం జరిగిందండి. అంతా వారం రోజుల క్రితం ఈ కంది గట్ల మీద ఉన్నటువంటి కందిని కోసి నూర్చడం జరిగిందండి. అది దాదాపుగా ఒక 10 కేజీలు అటో ఇటుగా కింటాన్నర వచ్చినాయండి. అవి వచ్చి నేను ఏం చేస్తానంటే వాల్యూ ఎడిషన్ కందిపప్పు రూపాన అమ్మటం జరిగిందండి. 5 కేజీ వచ్చి 300 రూపాయలకి మా వినియోగదారులు అడుగుతున్నారండి. అవి దోరగా వేయించి రుబ్బితే ఆ విధంగా పప్పు అడిగారండి. ఒక 10-15 రోజుల్లో మా వినియోగదారులకు ఇస్తామండి. ఈ బియ్యం వచ్చి కేజీ 100 రూపాయల కాడికి కావాలన్నా ఆ విధంగా సప్లై చేస్తాం. లేకపోతే బల్క్గా వడ్ల రూపాయన అయితే బస్తా వచ్చి 76 కేజీల బస్తా 4,000. మామూలుగా బల్క్గా కాకుండా విడిగా 25 కేజీలు కానీ 5 కేజీలు కానీ 10 కేజీలు కావాలంటే కేజీ 100 రూపీస్ కాడికి జూన్ తర్వాత నేను ఇవ్వగలుగుతానండి.